ఈరోజు మనం అందరం ఎదురు చూస్తున్న ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయిందనమాట. ఇంకేం మాట్లాడుకోవడాలు లేవు. ఫస్ట్ ట్రైలర్ చూసాను. అసలు ఎవరు వాళ్ళంతా? కులం లేదు, ఓకే. మతం లేదు, భయం అసలే లేదు. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి. ఎవరు ఓకే. చేశారు ఇదంతా? ఇదంతా టీజర్లోనే ఉంది కదరా అయ్యా. రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ మా దేవర కథ. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మీరు మళ్ళీ Wow, ఆ good ధైర్యాన్ని dialogue. కూడగలిగితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా. నువ్వున్నంత వరకు ఈ కొండ మీద నీ మట్టి దేవర. దేవరను చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధము దొరకాల. ఓ దే ఆర్ నాట్ ఇన్ ఫ్లాష్ బ్యాక్. కొంపతీసి బరిలోకి దిగుతావేంది? ఏం మాట్లాడుతుంటావు? చంపేస్తాను నన్ను. ఆడికి వాళ్ళయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే. ఓహో ఓకే. పని మీద పోయినోడైతే వెరీ గుడ్. కులబంగానే తిరిగొస్తాడు. పంతం పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు. దేవరా సంద్రం ఎక్కి 2 ఏళ్లు గడిచిపోయి ఉంటాయి. కళ్ళు మూసినా తెరిచినా సముద్రంలో చూసిందే కనపడుతుంది. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే ఓకే రోజు ఓకే. నుంచి నీకు కానరాని భయం అవుతా ఉందా? ఓ ఓ ఓ ఓ ఓ యా. ఫస్ట్ ఫైట్స్ గుడ్ బట్ నాట్ అట్ ఆల్ గ్రేట్ అనమాట. మెయిన్లీ విఎఫ్ఎక్స్ అన్నది ఇంకొంచెం బెటర్గా ఉన్నట్టు బాగుంది అనిపించింది, ఎస్పెషల్గా ఈ షార్ట్స్లో అనమాట. ఇగో ఇలా అంత ఎత్తు నుంచి సో కింద ఉన్న బోట్లోకి దిగినప్పుడు సో కొంచెమైనా కానీ మనిషి బెండ్ అవుతారు అనమాట. మరి ఆయన బెండ్ కాకుండా అలాగే నిలబడడం, ఏదో జస్ట్ గ్రీన్ స్క్రీన్ వేసి ఆ, తీసినట్టుగా అనిపించింది. సో ఇది ఇంకొంచెం న్యాచురల్గా ఉన్నట్టు బాగుంది అనిపించింది. విఎఫ్ఎక్స్ ఇంకొంచెం న్యాచురల్గా వచ్చింటే బాగుంది అనిపించింది. బట్ మేబీ ఇది ఇంటర్వెల్ సీన్ అయి ఉండొచ్చు లేదా క్లైమాక్స్ సీన్ అయి ఉండొచ్చు. సో అదనమాట. సో ట్రైలర్ అయితే బాగుంది బట్ ఇట్స్ నాట్ గ్రేట్ అనమాట. అంటే ఒక 500 crores వరకు మేబీ రావచ్చు, కానీ 1000 crores అన్నది నాకు కొంచెం డౌట్గానే ఉంది. ఎందుకంటే ఇంకొంచెం బెటర్గా ఉండాల్సిందే అనిపించింది. అండ్ స్టోరీ కూడా చాలా చిన్న లైనే. సో అదే సముద్రంలో ఎటువంటి అన్యాయాలు జరగకుండా ఆ కోస్టల్ ఏరియాల్ని కాపాడే వ్యక్తి దేవర. సో ఆయన్ని చంపడం చేత కాక వెన్నుపోటు పొడిచిన ఆయన సైఫ్ అలీ ఖాన్ లేదా బాబీ సింహ. సో ఆ తర్వాత ఏమైంది, ఆ తర్వాత అందులోకి మళ్ళా కొడుకు అంటే తండ్రి కొడుకులు ఇద్దరుగా ఎన్టీఆర్ నటిస్తున్నాడు. సో కొడుకు అయితే పిరికివాడు. సో ఆయనకు ధైర్యం వచ్చే మూమెంట్ కూడా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అంత గొప్ప అయితే లేదు, ఇట్స్ యావరేజ్ అనమాట. బట్ పర్లేదు, ఉన్నంతలో బాగానే ఉంది. అండ్ స్టోరీ అయితే చాలా తినలేను అబ్బా, ఎక్కువ ఏం లేదనిపిస్తుంది నాకెందుకో. పార్ట్ 2 తీసే అంత ఇందులో ఏముంది మరి థియేటర్కి వెళ్తేనే తెలుస్తుంది పూర్తిగా. మనం ట్రైలర్తోనే అన్నీ చెప్పలేం.
బట్ నాకు తెలిసిన వరకు అయితే ఎందుకో కొంచెం 1000 crore మార్క్ ఆఫ్ సినిమా అయితే కాదేమో అనిపిస్తుంది. బట్ ఉన్నంతలో ఇట్స్ ఏ గుడ్ ఫిలిం. కొరటాల శివ గారికి మంచి కంబ్యాక్ కావాలని కోరుకుందాం. ఇంకొకటి జాన్వీ గారికి చాలా తక్కువ చూపించారు. సో జస్ట్ గ్లామర్ షోకే వాడుకున్నారా జాన్వీ గారిని అనిపిస్తుంది నాకు ఎందుకో. మరి చూడాలి థియేటర్లో. ఓకే. సో ఆల్ ది బెస్ట్ ఫర్ దేవరటి. మీకు నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గంట ముఖ్యం మిగులు.